మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జేడీ, కేడీ, సాధు నాయక్, రమ్య కిరణ్ అందరూ కూడా హోమ్ మినిస్టర్ ఆదికేశవ ఇంటికి వస్తారు. గేట్లు వేసి ఉండటంతో సాధు నాయక్ ఒక్క తన్ను తంతాడు. ఇక గేట్ ఓపెన్ అవుతుంది. సాధు నాయక్ ఇక గేట్ తోసుకొని లోపలికి వస్తూ ఉంటే వాళ్ళ వెనకే జేడీ, కేడీ, రమ్య కిరణ్ వస్తూ ఉంటారు. హోమ్ మినిస్టర్ అయితే ధ్యానంలో ఉంటాడు. హోమ్ మినిస్టర్ ధ్యానంలో ఉంటే అతని ఎదురుగా సాధు నాయక్ కూడా కింద కూర్చొని అభిని అరెస్ట్ చేసేసాం అని చెప్తూ ఉంటారు. కేదార్ దాత్రి అంతకుముందే ఇక అభి దగ్గరికి వెళ్ళి దాక్కుని ఉన్న అభిని అరెస్ట్ చేసి షర్టు పట్టుకుని మరీ లాక్కు వెళ్ళడం చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ప్రాణాలు తీయటం, అందులో అభి ఇరుక్కోవడం, అభితోనే నువ్వు ఇవన్నీ చేయించడం, ఇక నిధి నిక్షేపాలు గవర్నమెంట్కి సంబంధించిన వాటిని గురించి నువ్వు గ్యాంగ్స్టర్లతో చేతులు కలపడం, మొత్తం చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. మేము నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని సాధు నాయక్ అంటాడు. ఏంటి, మీరు నన్ను అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేసిన మరుక్షణం ఈ స్టేట్ మొత్తం తగలబడిపోతుంది. ఎలా అరెస్ట్ చేస్తారు? నేను చూస్తాను అని ఆదికేశవ్ అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే జేడి అక్కడ నిలబడి ఇదంతా చూస్తూ, గడ్డి పోచను కూడా నువ్వేమీ చేయలేవు, మేము ఉన్నాం కదా అవన్నీ చూసుకోవడానికి, నువ్వేమీ చేయకుండా చూసుకోవడానికి అని ఎవరనుకుంటున్నావు? ఇక్కడున్నది జేడి, ఎవరిని ఏమీ చేయలేవు, నేనున్నాను అని జేడి హోమ్ మినిస్టర్ ఆదికేశవ్కి బాగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే హోమ్ మినిస్టర్ ఫోన్ మోగుతూ ఉంటుంది. ఆ ఫోన్ కాల్ నీకే, తీసి మాట్లాడు అని జేడి అంటుంది. చూడు, నీ కుట్ర కుతంత్రాలు అన్నీ కూడా బయటకు వచ్చాయి. నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తున్నాం. నువ్వు ఏమేం చేశావో అన్నీ కూడా ఆధారాలతో సహా ఏమాత్రం వదలకుండా ఆ జేడీ మొత్తం కూడా మా ముందు పెట్టింది. నిన్ను మంత్రి పదవి నుంచి తొలగించేస్తున్నాం అని పార్టీ నాయకుడు చెప్తూ ఉంటే ఇక ఆదికేశవ్ అయితే అది విని షాక్ అయ్యి జేడీ వైపే చూస్తూ ఉంటాడు. అర్థమైందా, రా ఇక రారా అని ఆదికేశవ్ షర్టు పట్టుకొని మరీ అరెస్ట్ చేసి జేడీ లాక్కు వెళ్తూ ఉంటుంది.